కామారెడ్డి జిల్లాపై వరుణుడు ఉగ్రరూపం చూపించాడు. నిన్న కురిసిన రికార్డు స్థాయి వర్షంతో కామారెడ్డి అత్తలాకుతలమైంది. వరద ధాటికి చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికీ జలదిగ్బంధంలోనే చిక్కుకునున్నాయి. వాగులు వంకలు పొంగిపొరడంతో వరద నీరు భారీగా రోడ్లపైకి చేరింది. వరదలకు రోడ్లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేని వర్షంతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ క్రమంలోనే వరద భారీగా రోడ్డుపైకి రావడంతో బికనూర్ కామారెడ్డి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బిక్కనూర్ టోల్ ప్లాజా నుంచి కామారెడ్డి వరకు కూడా జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 30 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నిమిషానికి 10 మీటర్లు కూడా ముందుకు కదలలేని పరిస్థితి లేకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ నివారణ చర్యలైతే చేపట్టారు. కామారెడ్డి హైదరాబాద్ నేషనల్ హైవే 44 తీవ్రంగా దెబ్బతినడంతో ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే పోలీసులు చేపట్టారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. భారీ వాహనాలు మేడ్చల్ వద్ద నుంచి కూడా ఇటు 4 వీలర్లను రామాయంపేట నుంచి కూడా డైవర్ట్ చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తోంది. హైదరాబాద్ టు ఆదిలాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ టు హైదరాబాద్ జాతీయ రహదారి 44 అంటే దీన్ని నాగపూర్ హైవే అంటూ ఉంటారు. గూగుల్ మ్యాప్ కూడా ఈ రహదారినే చూపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడైతే రూట్ మ్యాపింగ్ అయితే జరిగిందని కూడా పోలీసులు ఒక ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగింది. కామారెడ్డి దగ్గర రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడంతో ఇప్పటికే 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసు అత్యంత కీలక ప్రకటన చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ టు ఆదిలాబాద్తో పాటు ఆదిలాబాద్ టు హైదరాబాద్ రూట్ను అయితే పూర్తిగా మార్చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. హైదరాబాద్ టు ఆదిలాబాద్ మారిన రూట్స్ అయితే ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారి 44 నాగపూర్ హైవేపై వెళ్లే భారీ వాహనాలకు హైదరాబాద్ సిటీ శివార్లలోనే ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు. ఇటు మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర భారీ వాహనాలను కరీంనగర్ హైవే వైపు మళ్లిస్తున్నారు పోలీసులు. ఇటు మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి సిద్దిపేట నుంచి కరీంనగర్, అలాగే కరీంనగర్ నుంచి జగిత్యాల టు కోరుట్ల టు మెట్పల్లి నుండి ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ చేరుకోవాలని చెప్తున్నారు. మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి చూస్తే అటు మళ్లించిన భారీ వాహనాలు అంటే లారీలు, కంటైనర్లు వంటి భారీ వెహికల్స్ అయితే ఈ రూట్లో మళ్లించామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు కారు, జీపులు వంటి లైట్ మోటార్ వాహనాల దారి కూడా మళ్లింపు చేశారు. హైదరాబాద్ టు ఆదిలాబాద్ వైపు జాతీయ రహదారి 44 అంటే నాగపూర్ హైవే ద్వారా వెళ్తున్న తేలికపాటి వాహనాలు తూప్రాన్ దగ్గర దారి మళ్లిస్తున్నారు అధికారులు. కరీంనగర్ హైవేకు కనెక్ట్ చేస్తున్నారు. మేడ్చల్ టు తూప్రాన్ టు సిద్దిపేట నుంచి కరీంనగర్ టు జగిత్యాల టు కోరుట్ల టు మెట్పల్లి, అలాగే మెట్పల్లి నుంచి ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ చేరుకోవాలని చెప్తున్నారు. కామారెడ్డి, డిచ్పల్లి, ఆర్మూర్ మధ్య జాతీయ రహదారి 44 రోడ్డు కోతకైతే భారీగా గురైంది. రోడ్డు కొట్టుకుపోయింది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ లేదా నాగపూర్ జాతీయ రహదారిపై వెళ్లాలనుకునే వాహనదారులందరూ కూడా హైదరాబాద్లో బయలుదేరే ముందు ఈ డైవర్షన్స్ అయితే గుర్తించాలి అని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కూడదని గూగుల్ మ్యాప్ చూసుకుని వెళ్తే మాత్రం బుక్ అయిపోతారని కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్లో ఇరుక్కుంటారు. ఇప్పటికే ఆయా డైవర్షన్ పాయింట్ల దగ్గర ట్రాఫిక్ పోలీసులు అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ పోలీసులు చెప్పినట్లు తమ ప్రయాణ మార్గాలను మార్చుకోవాలని కూడా అంటున్నారు. నాగపూర్, ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి, పాటించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇటు భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ఆదిలాబాద్ నుంచి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే రూట్ కూడా మారిందని చెప్తున్నారు. నిర్మల్ దగ్గర ఉన్న కొండాపూర్ బ్రిడ్జ్ నుంచి ఎడమ వైపునకు తిరిగి డైవర్షన్ మార్చుకుని కొండాపూర్ నుంచి వయా మామడ, అలాగే ఖానాపూర్, మెట్పల్లి, జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని కూడా నిర్మల్ జిల్లా ఎస్పీ షర్మిల ప్రకటించడం జరిగింది. ఇప్పటికే టోటల్గా మనం చూడొచ్చు ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే పాటించాలి అని కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడైతే రోడ్లను మళ్లించడం జరిగింది.